హాయ్ అండి. రేపటి ఎలిమినేషన్లో బిగ్ షాకింగ్ న్యూస్ అండి. అందరికీ షాకింగ్ అవుతారు, అసలు మామూలు షాక్ గారు. అసలు రేపు ఎలిమినేషన్లో భరణి గారు వెళ్ళిపోతారండి. భరణి గారు అస్సలు ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇది, కానీ భరణి గారు వెళ్ళిపోతారండి. రాముకి అండ్ భరణికి పడ్డప్పుడు భరణి గారు ఎలిమినేట్ అవుతారు, రాము సేవ్ అవుతాడు అనమాట. దాదాపు నేను అనుకున్నది ఏంటంటే 95% రాము వెళ్ళిపోతాను ఎక్స్పెక్ట్ చేశాను. అస్సలు అలా జరగలేదు. ఓటింగ్ తక్కువ పడడం వల్ల, ఓట్ల కారణంగానే భరణి గారు వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఓటింగ్ తక్కువ ఉంది. ఇంకోటి బాండింగ్స్ వల్ల చాలా నెగిటివ్ అయిపోతారు. సో ఈ బాండింగ్స్ వల్లనే ఆయనకి ఓటింగ్స్ చాలా తక్కువ పడ్డాయి. సో అలా ఈయన ఎలిమినేట్ అవుతాడనమాట. ఇంకోటి వచ్చేసి నాకైతే చాలా అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే అసలు ఓటింగ్స్ అంటే మనం వేసి మనమే ఎలిమినేట్ చేసాము, కానీ శ్రీజలకి కాదు. బట్ ఈయన అన్నిట్లల్లో ఫిజికల్ టాస్క్లల్లో, గేమ్స్లల్లో, అన్నిట్లలో బాగా మాట్లాడతాడు, అన్నిట్లలో గేమ్స్ ఆడతాడు. అలాంటి వ్యక్తి ఇట్లా డౌన్ఫాల్ అయ్యి ఇట్లా వెళ్ళిపోతాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఉండుంటే బాగుండు, ఆయన గేమ్ని ఆయన ఇంకా మార్చుకొని ఉండుంటే బాగుండని అనిపించింది. నేను పోయిన వీక్లోనే ఆల్రెడీ చెప్పారు, 1 వీక్లో ఇంత రిజల్ట్ ఇట్లా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలండి. ఓన్లీ 1 వీక్లో ఇలా ఎలిమినేషన్ జరిగిందనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా. నెక్స్ట్ వచ్చేసి నాగార్జున గారు రమ్యని, కళ్యాణ్ని కన్ఫెక్షన్ రూమ్కి రమ్మంటారనమాట. అక్కడ పిలిపించి రమ్యకి పెద్ద క్లాస్ వీక్ అన్నట్టు నేను మస్తు ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అక్కడ ఏమి ఉండదు, జస్ట్ వార్నింగ్ ఇస్తాడు. అది చిన్న స్మాల్ వార్నింగ్ ఇస్తాడనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె అమ్మాయిల పిచ్చోడు, అది ఇది ఇంకోటి తొక్కి పడేస్తా, నేనైతే ఊకోను అని చెప్పి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. దాన్ని ఆయన ఏదో నార్మల్గా చెప్పేసి అనమాట. అస్సలు నచ్చలేదు నాకు అట్లా నార్మల్గా చెప్పడము. కొంచెం గట్టిగా చెప్పుంటే అయిపో అనిపించింది. ఎందుకో వైల్డ్ కార్డ్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నాగార్జున గారు, బిగ్ బాస్ టీం చాలా ఎంకరేజ్ చేస్తున్నట్టు అనిపించింది. ఇంకోటి కామనర్స్ అలాగే అంటే నాగార్జున సార్ ఊరుకునేవారా? అదే కళ్యాణ్ అన్నుంటే ఆ మాట ఇప్పటివరకు ఎంత హల్చలావు, ఎంత నెగిటివ్ అవు. రమ్యని ఏమనట్లేదు, అసలు ఏమనకుండా నువ్వు డైరెక్ట్ చెప్పొచ్చు కదా, హింట్ ఇవ్వచ్చు కదా, నువ్వు డైరెక్ట్ మాట్లాడవచ్చు కదా అని ఇలా చెప్తుండు. అసలు ఇంత పెద్ద మాట అన్నది ఆమె. అమ్మాయిల పిచ్చోడు అంటే తన క్యారెక్టర్ని డిసైడ్ చేయాలి కదా, అలా ఎలా డిసైడ్ చేస్తుంది అసలు? అది ఎంత నెగిటివ్ అవుతుంది అసలు ఎపిసోడ్లో. తన క్యారెక్టర్ని డిసైడ్ చేయడానికి, జడ్జ్ చేయడానికి ఆమె ఎవరు అసలు? కళ్యాణ్ క్యారెక్టర్ని 2 రోజులు చూసి అలా అనేస్తుంది అసలు. తన ఆర్మీకి ఎంత కష్టపడి వెళ్ళిండు, తన బయట ఎలా ఉంటాడని ఆమెకేమన్నా తెలుసా? సో అలా జడ్జ్ చేయడం చాలా తప్పు. ఆమె చాలా ఓవర్ చేస్తుంది. హౌస్లో వచ్చినప్పటి నుంచి చాలా ఓవర్ చేస్తుంది. ఇంకోటి ఫుడ్ పవర్ ఉంది కదా, ఆ ఫుడ్ పవర్ కూడా అనవసరంగా ఇచ్చారు అనిపించింది. ఆ ఫుడ్ పవర్ కూడా తీసేసుకుంటే బాగుండు అనిపించింది, కానీ ఆమెకి ఇస్తూనే ఉంటారు. అలాంటి పవర్స్ ఎందుకు ఇస్తారో, ఇలాంటి వాళ్ళకి ఇస్తారు. అది అసలు ఏం జెన్యున్గా లేదు. ఈమె మొత్తం ఫేక్. ఒకరిని టార్గెట్ చేసి వచ్చిందని చెప్పొచ్చు. ఈమె కావాలనే కళ్యాణ్ని, రీతుని టార్గెట్ చేస్తుంది. వాళ్ళిద్దరిని టార్గెట్లో పెట్టుకొని వచ్చిందనమాట. సో నాకైతే ఇది అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నాగార్జున గారు ఇంకా రీతుని, పవన్ని లోపలికి రమ్మంటారు కన్ఫెక్షన్ రూమ్కి. అప్పుడు వాళ్ళిద్దరితో మాట్లాడతారనమాట. అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో అని. ఇంకా నేనైతే షాక్ అయినా, అసలు ఇలా అడగడా అని. కానీ ఖచ్చితంగా అడిగిండనమాట. ఎందుకు పవన్ ఊకే రమ్య దగ్గరికి వెళ్ళి మా ఇద్దరి మధ్యలో ఏముంది, ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది అని ఊకే ఎందుకు అడుగుతున్నావు, రీతు మీద నమ్మకం లేదా అని ఇట్లా అడుగుతారనమాట. అప్పుడు పవన్ ఏం లేదు సార్, అదేం లేదు, ఏదో మా ఇద్దరి మధ్యలో ఏమైనా బ్యాడ్గా వెళ్తుందేమో, పోట్రా అవుతుందేమో బయట అని చెప్పి అడుగుతున్నాను అని అంటాడు. బట్ నాగార్జున సార్ వీడియో చూపిస్తాడనమాట రమ్యతో మాట్లాడింది. అసలు ఎంత వెరైటీగా, అసలు ఆమె రావడమే వీళ్ళిద్దరిని ఎందుకు టార్గెట్ చేసిందో అర్థమవుతలేదు. ఇక్కడ కళ్యాణ్ని, రీతుని ఎందుకు టార్గెట్ చేస్తుందో అర్థమవుతలేదు. రమ్య వచ్చేసి చెప్తుందనమాట, నువ్వు చాలా బ్యాడ్ అవుతున్నావు, ఆమె అయితే చాలా బ్యాడ్ది, ఆమెతో ఉండకన్నట్టు చెప్తుంది. ఎందుకు అట్లా? వాళ్ళిద్దరు ప్యూర్గా ఉన్నారు. నాకు ఇలా బాండ్ చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళిద్దరు జెన్యున్గా ఉన్నారు. ఒకవేళ ఫ్రెండ్స్లా ఉన్నారు, లవ్ ఉన్నదా ఏమున్నా సరే, కానీ వీళ్ళు జెన్యున్గా ఫ్రెండ్స్ లాగా అయితే ఖచ్చితంగా ఉంటారు.
సో వీళ్ళ సైడ్ నుంచి ఫేక్ అనేది లేదు అసలు. కావాలని రమ్య వీళ్ళిద్దరి మధ్యలో ఏమంటారు పుల్లలు పెడుతుంది. సో నాకు ఇది అనిపించింది, కావాలని రమ్య టార్గెట్ పెట్టుకొని వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో పుల్లలు పెట్టి సో గేమ్ని చేంజ్ చేద్దామని చూస్తుంది అనమాట. దానికి పవన్ అట్రాక్ట్ అవుతుండు. సో నిజంగా నేను బ్యాడ్గా అవుతున్నానేమో అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట. సో నాగార్జున సార్ పెద్ద క్లారిటీ ఇస్తారనమాట, మీ ఇద్దరి మధ్యలో క్లారిటీ లేదు అని. రీతుకైతే ఫుల్ క్లారిటీ ఉంది. రీతు చెప్పిన ప్రతి ఒక్క వర్డ్ నాకు చాలా బాగా నచ్చింది. యాజ్ ఏ ఫ్రెండ్ కంటే ఎక్కువనే నేను అతన్ని నమ్మాను, ట్రస్ట్ చేస్తాను అని చెప్పింది. బయట కూడా ఇట్లనే ఉంటాను, నాకు ఆయన మీద నమ్మకం ఉంది, అట్లా నేను చీట్ చేయను అని చెప్పి ఉంది. ఆయనకి నాకు నమ్మకం లేదని చెప్తే పవన్ యాక్సెప్ట్ చేయడు, ఆయనకు కూడా నమ్మకం ఉందని చెప్తాడు కానీ జనాలు నమ్మరు, ఎవరు నమ్మరు అనమాట. సో అలా అనమాట. సో మొత్తానికైతే నాగార్జున గారు ఒక క్లారిటీ అయితే ఇస్తారండి. లవ్ ట్రాకా, ఫ్రెండ్షిపా, అసలు గేమ్ మీద ఫోకస్ చేయండి, ఇలాంటి అవసరం లేదు మీకు. ఎవరి మధ్యలో వచ్చి చెప్పినా మీరు వినకండి, మీరు మీ గేమ్ ఆడండి, నమ్మకం పెట్టుకోండి అని చెప్తారనమాట. ఒక క్లారిటీ వీడియో, అందరు ఏమనుకుంటారు, బయట జనాలు ఏమనుకుంటారు అనేది గురించి చెప్తారనమాట. సో నాకు బాగా నచ్చింది. సో నాగార్జున సార్ క్లారిటీ ఇచ్చి మంచి పని చేసింది అనిపించింది. ఎందుకంటే వాళ్ళ గేమ్ కంట్రోల్ తప్పుతుంది, వాళ్ళు గేమ్ ఆడకుండా బయట జనాలు ఏమనుకుంటారు అని అనుకుంటున్నారు కదా. సో పవన్ ఇప్పటి నుంచైనా గేమ్ కరెక్ట్గా ఆడతాడు. ఇంకోటి ఫోకస్ మీద ఉంటారు, ఈ ట్రాక్లు ఏం పెట్టుకోకుండా ఫ్రెండ్షిప్లోనే ఉంటారని నాకు అనిపించింది. సో ఇంకోటి తనుజకి వీడియో చూపిస్తారనమాట నాగార్జున సార్ సేమ్. కళ్యాణ్ అండ్ తనుజ విషయంలో హౌస్ మేట్స్ ఏమనుకుంటున్నారు ఏంటి అని ఒక క్లారిటీ వీడియో చూపిస్తాను అనమాట. ఇది కూడా హైలైట్ అనిపించింది నాకు. ఏంటంటే రమ్య అండ్ ఆమె మాధురి గారు డిస్కస్ చేస్తారనమాట. తనుజ కావాలనే చేస్తుంది కాబట్టి కళ్యాణ్ కూడా అట్లా ఇస్తుండు, తనుజ ఏమనుకుంటుంటుంది కాబట్టి కళ్యాణ్ అట్లా చేస్తుండు, ఇద్దరు కలిస్తేనే కదా చప్పట్లు అని అంటది కదా. తనుజ కావాలని ఎంకరేజ్ చేస్తుంది కళ్యాణ్ని, కాబట్టి కళ్యాణ్ అట్లా బిహేవ్ చేస్తుండు, ఇద్దరి మనసులలో ఉంది ఇట్లా ఉండాలని చెప్పి, ఆమెకు కూడా ఇష్టం ఉన్నట్టుంది అందుకే అట్లా చేస్తుంది, కళ్యాణ్ ఒక్కతే కాదు తనుజ కూడా తప్పని చెప్పి అంటారనమాట. కొంచెం నెగిటివ్ వేలో పోర్ట్రే చేస్తుంటారు వీళ్ళు. సో చూసే విధానాన్ని మార్చాలి అని చెప్పి తనుజ నేను అలా కాదు సార్, నేను అట్లా అనుకోవట్లేదు, నేను అందరికీ క్లారిటీ ఇచ్చానని చెప్తాను అనమాట. అయినా కానీ నాగార్జున సార్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. బయట అనుకునే వాళ్ళకి ఇట్లా అనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి నువ్వు చెప్పలేవు కదా, సో నువ్వు కరెక్ట్ చేసుకో, నువ్వు ఎలా ఉంటున్నావని నువ్వు ఉండు, బయట ఏమనుకుంటున్నానో పట్టించుకోకు, గేమ్ మీద ఫోకస్ చేయని చెప్పి మళ్ళీ నాగార్జున సార్ చెప్తానమాట. ఆ వీడియో చూపించి నీ సైడ్ నుంచి నువ్వు గట్టిగా స్ట్రాంగ్ ఉన్నావు, నీ సైడ్ నుంచి అంత క్లారిటీ ఉంది, సో నువ్వు ఏం వరిగాకు, కానీ చూసే జనాలకు అర్థం కావాలి కదా, నీ నా సైడ్ నుంచి నీకు క్లారిటీ రావాలని చెప్పి నేను నీకు వీడియో చూపించానని చెప్తానంట. ఇది హైలైట్ అనిపించింది తనుజ గురించి. సో తనుజకి కూడా ఒక క్లారిటీ వచ్చిందనమాట. అయితే చాలా హైలైట్ అనిపించింది. తనుజ లేకనే కళ్యాణ్ కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఆయన నాగార్జున సార్ వీడియో చూపించి రమ్య స్ట్రేట్గా మన నాగార్జున ముంగల్నే చెప్పేస్తుంది అనమాట, నువ్వు అమ్మాయిలతో తిరుగుతున్నావు అది ఇదని మళ్ళీ డైరెక్ట్ ఫేస్ మీద చెప్పినప్పుడు కళ్యాణ్ రియాక్ట్ అయ్యి, సార్ నా ఇంటెన్షన్ ఇది కాదు సార్, అసలు నేను ఇలా కూడా లేదు, అసలు నేను ఇలా అస్సలు అనుకోలేదు, జస్ట్ యాజ్ ఏ ఫ్రెండ్గా ఉంటున్నాను అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. ఆయన షాక్ అయ్యి నిలబడిపోయి కళ్యాణ్ అవునా సార్ నిజంగా నేను చేసిన నా ఇంటెన్షన్ అది కాదు సార్ అని నార్మల్గా చెప్పిండు అనమాట. సో గట్టిగా చెప్పినుంటే జనాలకి బాగా ఎక్కుదు. సో పర్లేదు, ఇప్పటికైనా నెగిటివ్ అయ్యి పాజిటివిటీ ఉంది ఈ వీడియోల వల్ల, అన్నిటి వల్ల వీళ్ళ గేమ్ ఇప్పటి నుంచైనా కరెక్ట్గా ఆడతారని నేను అనుకుంటున్నాను. సో నాకైతే ఇలా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఏమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఫేవరెట్ ఎవరనేది కామెంట్ చేయండి. బాయ్.